గొంతు కోసి చంపడం అయితే జరిగింది. తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయిండు. వీళ్ళు గవర్నమెంట్ స్టాఫ్ నర్సులు అన్నమాట కువైట్లో. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య కాలంలో కువైట్లో హత్యలు, ఆత్మహత్యలు అనేవి ఎక్కువైపోతున్నాయి. కొందరు కుటుంబ పరిస్థితుల వల్లనో లేకుంటే ఆర్థిక పరిస్థితుల వల్లనో చనిపోవడం జరుగుతుంది. ఇంకో ఆత్మహత్య చేసుకుంటారు. కొందరైతే అక్రమ సంబంధాలు లేకుంటే చిన్న చిన్న గొడవల వల్ల చంపడము ఇలాంటివి అయితే కువైట్లో ఎక్కువైపోతున్నాయి. గురువారం నైట్ తెల్లవారుజామున కేరళ రాష్ట్రానికి చెందినటువంటి సురజ్ అనే తన భార్య అయిన బెన్సీని అతి దారుణంగా వాళ్ళు నివసించినటువంటి అపార్ట్మెంట్లో వాళ్ళ ఇంట్లో అయితే కనుక గొంతు కోసి చంపడం అయితే జరిగింది. తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయిండు. వాళ్ళకైతే 2 పిల్లలు అయితే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పిల్లలు ఇండియాలో అయితే ఉన్నారు. ఈ మధ్యనే ఇండియాకు పోయేసి కేరళకు పోయేసి ఈ మధ్యనే వచ్చిందంట. మరి వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు ఉన్నాయో, మరి ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఏమున్నాయో తెలియదు, కానీ ఇతనైతే అతి దారుణంగా అతను చంపడం అయితే జరిగింది. ఆ ఫోటోలు చూస్తుంటే వీళ్ళిద్దరు బాగా అన్యోన్యంగా ఉన్నట్టుగా కనబడుతుంది, ప్రేమగా అన్యోన్యంగా బాగా ఉన్నట్టుగా కనబడుతుంది. మరి ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నాయో లేకుంటే అక్రమ సంబంధమో సంథింగ్ ఏం గొడవలు ఉన్నాయో మనకైతే తెలియదు. ఇతనైతే ఆ సిస్టర్ని చంపేసి అతను కూడా చనిపోవడం అయితే జరిగింది. వీళ్ళు కువైట్లో అబ్బాసియా అనేటువంటి ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో అయితే కనుక వీళ్ళు నివసిస్తూ ఉంటారు. వీళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు కువైట్లో. మంచి పొజిషన్ అంటే వీళ్ళిద్దరు స్టాఫ్ నర్సులు. సురోజ్ అనే స్టాఫ్ నర్సే, సిస్టర్ కూడా స్టాఫ్ నర్సే. వీళ్ళు గవర్నమెంట్ స్టాఫ్ నర్సులు అన్నమాట కువైట్లో. ఒక సురోజ్ అనే అతను వచ్చేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖలో స్టాఫ్ నర్సు, ఈ సిస్టర్ వచ్చేసి రక్షణ శాఖలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. మంచి పొజిషన్, గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ స్టాఫ్ నర్సులు. మరి వీళ్ళిద్దరి మధ్య ఏమైందో ఏం సమస్య వచ్చినా తెలియదు. అందులో జీతం కూడా మంచిగా ఉంటుంది, 100 దినార్లు జీతం వస్తూ ఉంటుంది, ఎటువంటి సమస్య అయితే ఉండదు. మరి అటువంటి జీవితాన్ని జీవించినటువంటి వీళ్ళు మరి ఏమైందో ఏమో తెలియదు, కానీ అతను చంపేసి అతను కూడా చనిపోయిండు ఆత్మహత్య చేసుకొని. ఇది చాలా దురదృష్టకరం, చాలా విచారకరం. మళ్ళీ ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవడమా, లేకుంటే ఇంటికి పోయి వాళ్ళకి చెప్పడమా, ఇలాంటివి చేసుకుని పరిష్కారం చేసుకోవాలి. కానీ ప్రాణం తీసేసి అతను చనిపోతే ఇప్పుడు పిల్లలు చూడండి అనాథలు అయిపోయినారు. ఫస్ట్ ఇది హత్య అనుకున్నారు, తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత అయితే కనుక ఇది ఇతనే చంపేసి అతను ఆత్మహత్య తీసుకుని చెప్పేసి పోలీసులు అయితే కేసు అయితే రాసిండ్రు. ఆ చుట్టుపక్కల స్థానికులు అయితే ఉంటారు కదా, వాళ్ళు తెలిపిన వివరాల ప్రకారం అయితే, పోలీసులు చెప్పిన ప్రకారం అయితే బుధవారం నైట్ వీళ్ళు అపార్ట్మెంట్లో పెద్ద గొడవ జరిగిందంట. ఇద్దరు పెద్ద పెద్ద అరుపులు అరచడము, పెద్దగా తిట్టుకోవడము ఇలాంటివి అయితే జరిగింది. మళ్ళీ తర్వాత ఆమె ఏడవడము, తర్వాత గట్టిగా అరచడము అనేది జరిగిందని చెప్పిందంట. కాకపోతే వీళ్ళు పోయి చూడనికి పోతే వాళ్ళు రూమ్కి లోపల డోర్ లాక్ చేసుకొని ఉండడం వల్ల వీళ్ళైతే మేము లోపలికి పోలేకపోయినామని చెప్పేసి చెప్పిండ్రు. సెక్యూరిటీ కూడా వీళ్ళు ఎంతసేపటికి ఉదయం అయిన తర్వాత ఎంతసేపటికి బయట రాకపోయే తలకే ఆ సెక్యూరిటీ పోయేసి ఆ డోర్ కొడితే తీయలేదంట. తర్వాత సెక్యూరిటీ పోలీసులు ఓపెన్ చేస్తే ఆ పోలీసులు వచ్చి ఆ డోర్ను ఓపెన్ చేస్తే తర్వాత ఆమె వచ్చేసి సిస్టర్ వచ్చేసి ఆ రక్తం మడులో పడిపోయిందంట. అతను కొంచెం దూరంలో అతను పడిపోయి చనిపోయినాడంట. ఇంకా ఏదైనా కూడా చాలా దురదృష్టకరమైన వార్త ఇది అనుకుంటే కొన్నిసార్లు ఇంత మంచి పొజిషన్లో ఉండి కూడా, ఇంత మంచిగా డబ్బులు సంపాదించుకొని కూడా వీళ్ళు అంటే చనిపోవడం అనేది, అంటే ఎంత డబ్బులు సంపాదించినా ఏమున్నా కూడా ఇంట్లో కుటుంబంలో సమస్యలు, ఆర్థిక సమస్యలు కానీ, లేకుంటే ఆర్థిక సమస్యలు అంటే ఏముండదు, డబ్బులు బాగానే సంపాదించిన ఆర్థిక సమస్యలు ఉండదు. వాళ్ళిద్దరి మధ్యనే ఏమన్నా మిస్అండర్స్టాండింగో లేకుంటే ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడమో ఇలాంటివి సంఘటనలు అయితే జరిగింటుంటాయి. ఇద్దరు స్టాఫ్ నర్సులు అంటే ఇద్దరు మంచిగా డబ్బులు వస్తుంటాయి. మళ్ళా డామినేషను మనకైతే పూర్తిగా వివరాలు అయితే తెలియదు. 2 ప్రాణాలు అయితే పోయినాయి, 2 పిల్లలను అయితే అనాథలు చేసి వెళ్ళిపోయినారు. ఏదైనా కూడా ఇది చాలా దురదృష్టమైన వార్త. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.